అర్థమేంటి? నేను చాలా మంచివాడిని అని అంటే మిగతా వాళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళనే కదా. అంతే. నేను చాలా మంచివాడిని అని నాకు నేనే చెప్పుకున్నట్టయితే ఇంకా మిగిలినటువంటి వాళ్ళు చెడ్డవాళ్ళనే అర్థం. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నేను మంచి కాపరిని అంటే ఇంకా చాలా మంది కాపర్లు ఉన్నారు. ఈ కాపర్లలో నేను మంచి కాపరిని అని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మంచివాడు అని ఎవరిని అంటారు? మంచివాడు అని ఎవరిని అంటారు? మంచి పనులు చేస్తే మంచివాడు అంటారు. ఇంకా వీడు చాలా మంచివాడండి అంట. ఎందువలన మంచివాడని అంటున్నాం మనం? చెప్పండి. మనం చెప్తాం కదా, మన మధ్య ఉన్నటువంటి మనుషుల్ని వీడు చాలా మంచివాడండి, వీడు అసలు మరి చెట్లాడండి వీడు అని అంటాం. ఎందువలన వాడిని మంచివాడు అని మనం అంటూ ఉన్నాం? ఏంటది? సహోదరుని ప్రేమగా మాట్లాడితే మంచివాడు, మనం ఏదైనా పని చెప్పినప్పుడు చేస్తే మంచివాడు, వాడి ప్రవర్తన, వాడి నడవడిక, వాడి మాట తీరు, వాడి వ్యవహార శైలంతా కూడా మనకి నచ్చితే వీడు చాలా మంచివాడు. పెద్దల్ని గౌరవించి మాట్లాడతాడు, ఎక్కడ ఎలా ఉండాలి అలాగా ఉంటాడు, కాబట్టి వీడు చాలా మంచివాడు. మరి యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ సమయంలో నేను మంచి కాపరిని అంటున్నాడు. మంచి కాపరికి కూడా కొన్ని లక్షణాలు ఉండాలి కదా, లేకపోతే మంచివాడు ఎలా అవుతాడు? ఇప్పుడు మనం ఒక వ్యక్తిని గురించి వీడు చాలా మంచివాడు అంటే వీడిలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏమిటా లక్షణాలు? చక్కగా మాట్లాడతాడు, వీడి ప్రవర్తన బాగుంటుంది, ఈయన నడవడిక బాగుంటుంది, వీడి మాట తీరు బాగుంటుంది, వీడు చేసేటువంటి ప్రతి పని కూడా చక్కగా ఉంటుంది, కాబట్టి వీడు మంచివాడు. కొన్ని లక్షణాలు ఉన్నాయి. అలాగే యేసు ప్రభు కూడా నేను మంచి కాపరిని అని అంటున్నాడు. ఆయన అంటే మంచి కాపరికి కొన్ని లక్షణాలు ఉంటాయి. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసి చూస్తే కొన్ని లక్షణాలు మనకి బైబిల్ గ్రంథంలో కనబడతాయి. అందుకనే ప్రభువు మంచి కాపరయ్యాడని వాక్యం ఈరోజు మనకి తెలియజేస్తా ఉంది. కాబట్టి మంచి కాపరికి ఉన్న లక్షణాలు చాలా ఉన్నాయి గ్రంథంలో. ఒక గంట, గంటన్నర, 2 గంటలు మనం ధ్యానం చేయొచ్చు చక్కగా. కానీ సమయాన్ని బట్టి 1-2 మనం ధ్యానం చేద్దాం. కాపరికి ఉన్నటువంటి యేసు ప్రభు మంచి కాపరి ఎందుకయ్యాడు? అనేక మంది కాపరులు ఉండగా నేనే మంచి కాపరినని యేసు ప్రభు స్వయంగా చెప్పుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆ మంచి కాపరికి ఉన్న లక్షణం, మొదటి లక్షణం ఏంటంటే యోహాను శుభవార్త 10వ అధ్యాయము 4వ వచనం. తన గొర్రెలన్నింటినీ బయటకు తోలుకొని వచ్చినప్పుడు వాడు వానికి ముందుగా నేను నడుస్తాను. ప్రైజ్ ది లార్డ్. కాపరి యొక్క మొదటి లక్షణం ఏంటంటే, మంచి కాపరి యొక్క లక్షణం ఏంటంటే ఆ గొర్రెలకు నేను ముందుగా నడుస్తాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గొర్రెల కాపరి, అందులో మంచి కాపరి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే ఎక్కడ నడుస్తాడంటే ఆయన ముందుగా నడుస్తాడంట. ఎందుకు ముందు నడుస్తా ఉన్నాడు? గొర్రెలకు ముందుగా ఎందుకు నడుస్తా ఉన్నాడు? కాపరులందరూ ఎలా నడుస్తున్నారని పక్కన పెట్టేస్తే మంచి కాపరైనటువంటి యేసయ్యకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే నేను గొర్రెలకు ముందుగా నడుస్తానని ఆయన చెప్తున్నాడు. ముందుగా ఎందుకు నడుస్తున్నాడు? ఎందుకు నడవాలి? గుర్తిస్తే వెనకుంటే గుర్తుపట్టవా? మంచి కాపరి ముందే ఎందుకు నడుస్తున్నాడు?
ఇంకా మామూలుగా బైబిల్ గురించి కాకుండా గొర్రెల కాపరి గురించి చెప్పండి. మన గొర్రెల దగ్గరికి వెళ్తా ఉంటారు కదా, కాపరి ముందు నడుస్తూ ఉన్నాడు. ఎందుకు ముందు నడుస్తూ ఉన్నాడు? నువ్వు గేదెలు దొరికినప్పుడు ఎక్కడ నడుస్తావు? ఎక్కడమ్మా? గొర్రెలకు మరి ముందు ఎందుకు ఉంటున్నాడు? కాపరి గొర్రెలకు ముందుగా నడుస్తున్నాడంట. ఎందుకు నడుస్తున్నాడు ముందుగా? మంచి కాపరికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ముందు నడవాలి. యేసయ్య చెబుతున్నాడు, నేను మంచి కాపరిని, నేను ముందుగా నడుస్తానంట. ముందు ఎందుకు నడుస్తున్నానంటే ఆ దారిలో ఏమైనా ముళ్ళు ఉండవచ్చు, ఆ దారిలో ఏమైనా రాళ్ళు రప్పలు ఉండవచ్చు, ఆ దారిలో ఏమైనా ఎత్తు పల్లాలు ఉండవచ్చు, ఆ దారిలో ఏమైనా లోయలు ఉండవచ్చు, ఆ దారిలో ఏమైనా గుంటలు ఉండవచ్చు, ఆ దారిలో ఏదైనా ప్రమాదం ఉండవచ్చు, ఆ దారిలో ఏదైనా శత్రువులు ఉండవచ్చు. అందుకని ఆయన ఏం చేస్తాడంట? ముందు నడుస్తాడు. ముందు నడిచి ఆ దారిని పరిశీలన చేస్తాడంట. పరిశీలన చేసి గొర్రెలను సక్రమైనటువంటి మార్గంలో నడిపిస్తాడు. ఇదిగో నా గొర్రెలకు ఏ విధమైనటువంటి ప్రమాదం జరగకూడదు. వెనక ఎక్కడో ఉన్నాడు అనుకోండి, గొర్రెల ముందే ఎక్కడ పడిపోతాయి? లోయలో పడిపోతాయి. అందుకనే ముందే కాపరి నడుస్తున్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? ఆ దారిని సరళం చేస్తాడు, చక్కని మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. దారులు ఏమైనా అడ్డుగా ఉన్నట్లయితే వాటిని కర్రతో పక్కకు తొలగిస్తాడు. గొర్రెల యొక్క చక్కని మార్గాన్ని ఆయన దయచేస్తాడు. కాబట్టి గొర్రెలు భయపడవలసిన అవసరము లేదు. నా గొర్రెలకు ఏ విధమైనటువంటి ప్రమాదము జరగకూడదని చెప్పి ముందు నడుస్తాడు. అది మంచి కాపరి యొక్క లక్షణము. అది యేసయ్య లక్షణం, దేవుని లక్షణం. నీకు ముందుగా నేను నడుస్తాను. ఇప్పుడు కాపరి ఎవరు? యేసయ్య. గొర్రెలు ఎవరు? మనమే. కాబట్టి మనకి ముందుగా నడుస్తానని కాపరిని నేనే ప్రభు చక్కగా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ గొర్రెల కాపరి ఉన్నటువంటి మంచి కాపరిని ఎందుకు చెప్పుకుంటున్నాడంటే, మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు చెప్పాలి, ఆయన మంచి కాపరి ఎందుకు అయ్యాడంటే ఆయన నాకు ముందుగా నడుస్తాడు. ఆయన నా కాపరి, నా కుటుంబానికి కాపరి, నా సంఘానికి కాపరి, వ్యక్తిగతంగా నాకు కాపరి. నా బాధ్యత అంతా కూడా ఆయన చూస్తాడు. నేను ఎటు నడిచినా నాకు ముందుగా ఆయన నడుస్తాడు. అందుకే నాకు మంచి కాపరి అయ్యాడని ప్రభు ఈ రోజు వాక్యంలో హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ముందు నడిచి నీకు ధైర్యాన్ని కలగ చేస్తాను, ముందు నడిచి నీకు భయం లేకుండా చేస్తానంటున్నాడు. అందుకనే యేసయ్య మంచి కాపరయ్యాడు. నేను మంచి కాపరినని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. నిర్గమాకాండము 17వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుకుందాం. నిర్గమాకాండము, పిల్లలు కంట్రోల్ చేయండి. నిర్గమాకాండము 17వ అధ్యాయము 6వ వచనం. నేను చూచుచుండగానే హోరేబు కొండ మీద చాలు. ఇక్కడ ప్రభు తెలియజేస్తున్నాడు. ఆయన చెప్పడమే కాదు, మా పిల్లలు కంట్రోల్ చేయాలి. నేను నీకు ముందుగా నడుస్తానంటున్నాడు. కాబట్టి వాక్యాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే నీ ప్రతి పనిలో, నీ ప్రయాణంలో, నీ యొక్క ప్రతి కార్యములో కూడా ఆయన నీకు ముందుగా నడుస్తాడు. ఆయన నీ కాపరి. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు, వారు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు పగలు మేఘస్తంభం వలెను, రాత్రి అగ్నిస్తంభం వలెను ప్రయాణం చేస్తూ వారికి తోడుగా ఉన్నటువంటి దేవుడు ఆకలైనప్పుడు ఏం చేస్తాడమ్మ? వారికి ఆహారాన్ని ఇచ్చాడు. దప్పిక కొనినప్పుడు ఏం చేశాడు? ఆ మోషే ప్రార్థన చేశాడు, అయ్యా ఈ యొక్క ప్రజలకు దప్పికచ్చున్నది అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చెప్పాడో తెలుసా? మోషే, నేను మీకన్నా ముందుగా వెళ్ళి, ఏమన్నాడు? మీకన్నా నేను ముందుగా వెళ్ళి ఎక్కడ ఉంటానన్నాడు? హోరేబు కొండ మీద నిలబడి ఉంటాను. సరే, వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది. ఎప్పుడు వెళ్తానన్నాడు? నీకన్నా ముందుగా ఇశ్రాయేలు ప్రజలను ఎక్కడికి తీసుకురమ్మన్నాడు? హోరేబు కొండ దగ్గరికి తీసుకురా.
మీకన్నా ముందుగా నేను వెళ్తాను. అంటే ఈ గొర్రెలకు ముందుగా దేవుడు నడుస్తూ ఉన్నాడు. నీ కాపరిని నేను, నువ్వు నా గొర్రె, నిన్ను కాపాడుకోవలసిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి నీకు దప్పిక కూర్చున్నది కాబట్టి నేను నీకు ముందుగా నడిచి కొండ మీదకి వెళ్ళి నిలబడతా. నువ్వు అక్కడికి వచ్చి ఏం చేయాలి? నీ చేతిలో ఉన్నటువంటి దండముతో రాతిని కొట్టు. రాతిని కొట్టు. ఆ రాతి నుండి ఏమొస్తుంది? జలం వస్తుంది, దప్పిక తీరుస్తుంది. ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నీకన్నా నేను ముందుగా నడుస్తాను. ఈ యొక్క కాపరి యొక్క మొదటి లక్షణంలో నువ్వు ధ్యానం చేయాలి. అయ్యా, నాకు ముందుగా నడువు. నువ్వే నా కాపరివి, నువ్వే నా మేపరివి, నాకు ముందుగా నడవాలి. ఈరోజు నేను ప్రయాణమై వెళుతూ ఉన్నానయ్యా. ఇదిగో ఒక పట్టణానికి లేదా ఒక గ్రామానికి ఒక ప్రయాణాన్ని పెట్టుకున్నానయ్యా. నాకన్నా ముందుగా నువ్వు నడువయ్యా. నువ్వు వాగ్దానం చేసావు, నా కాపరివయ్యా. నువ్వు నాకు ఏ విధంగా ప్రమాదం లేకుండా నువ్వు చూసేటువంటి వాడు నేను విశ్వసిస్తూ ఉన్నానయ్యా. నేను నమ్ముతూ ఉన్నాను. నా కాపరిగా నాకు ముందు నడువయ్యా అని నువ్వు ప్రభువుని ప్రార్థన చేసుకోవాలి అని చెప్తూ ఉన్నాడు. అడిగిన వెంటనే మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నీ ప్రజలందరినీ కూడా తీసుకునిరా, నీకన్నా ముందుగా వెళ్ళి నేను ఆ కొండ మీద ఉంటానని చెప్పి ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే, యేసు నా కాపరి, యేసు నా కాపరి, చెప్పండి ఇక్కడ, నీవేనయ్యా నా మంచి కాపరి, నీవేనయ్యా, నీవేనయ్యా, నీవేనయ్యా. లేరు నాకు ఇళ్ళలో ఎవరు, లేరు నాకు ఇళ్ళలో ఎవరు. యేసు నా కాపరి, నీవేనయ్యా నా మంచి కాపరి, నీవేనయ్యా. యేసు నా కాపరి, నీవేనయ్యా నా మంచి కాపరి, నీవేనయ్యా, నీవేనయ్యా, నీవేనయ్యా. లేరు నాకు ఇళ్ళలో ఎవరు, లేరు నాకు ఇళ్ళలో ఎవరు. యేసు నా కాపరి, నీవేనయ్యా. రాత్రి వేళ కలుగదు భయము, పగటి వేళ లేదు బాధ. రాత్రి వేళ కలుగదు భయము, పగటి వేళ లేదు భయము. యేసు నా కాపరి, నీవేనయ్యా నా మంచి కాపరి, నీవేనయ్యా. క్రైస్తలో 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 నువ్వు భయపడవలసిన అవసరం లేదు. మంచి కాపరి అయినటువంటి యేసయ్య ఏమంటున్నాడంటే, నీకు నేను ముందుగా నడుస్తాంటున్నాడు. అందుకైన మంచి కాపరి అయ్యాడు. క్లుప్తంగా చెప్తూ ఉన్నా. 2వ వచనం చూసినట్లయితే, ఇక్కడ వాక్యాన్ని మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం, ప్రభువే నాకు కాపరి, ఏ కొదవయు లేదు. అతడు పచ్చిక పట్టులలో విశ్రమింప చేయి. చాలు. ఇక్కడ ఇందులో కాపరి యొక్క 2వ లక్షణాన్ని మనం చూసినట్లయితే, ఆయన ఎక్కడ గొర్రెలను ఎక్కడికి తోలుకెళ్తారంట? ఎక్కడికి తోలుకెళ్తారమ్మా? పచ్చిక బయళ్ళలోనికి తోలుకెళ్తారంట. అంటే గొర్రెలను పోషించవలసినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? కాపరి మీద ఉంది. ఆ మంచి కాపరి యొక్క లక్షణం ఏంటంటే, నా గొర్రెలను నేను కడుపు నింపాలి. అందువలన నా గొర్రెలను నేను కడుపు నింపాలి కాబట్టి ఎక్కడికి తోలుకెళ్తాడంట? పచ్చిక బయళ్ళ వద్దకు తోలుకుని వెళ్తాడు. గొర్రెలు ఏంటంటే గొర్రెలు ఏంటంటే గొర్రెలు ఏంటంటే ఏమా బిర్యానీ తింటదా? ఏంటంటే గొర్రెలు పచ్చిక లేదు, పచ్చిక తింటది.
అందులో కూడా ఏం తింటది? మొక్కలు తింటది కదా. మొక్కల్లో కూడా ఏం తింటది? పచ్చగా ఉన్నాయి. ఇంకా గొర్రెకు ఇష్టమైనటువంటి ఆహారము మొక్కల యొక్క చిగురులు తింటది. బాగా ఇష్టం. లేతటి ఆహారం దానికి ఇష్టం. నువ్వు ఇంటి దగ్గర మొక్క పెట్టి చూడు, గొర్రె కానీ మేక కానీ వెళ్తా ఎక్కడ కొరుకుతుంది? పైన చిగురు కొరుకుతుంది, కింద ఆకులు కొరకదు. దానికి చిగురులు అంటే చాలా ఇష్టం. అందుకనే ఈ కాపరి ఎక్కడికి దొరికెళ్తాడంట? పచ్చిక గల పట్టులను దొరికెళ్తాడంట. అంటే పచ్చిక ఎక్కడుంది, ఎక్కడ చక్కని ఆహారం దొరుకుతుందని ముందుగానే ప్రణాళిక చేసుకుంటాడు. రేపు నేను నా గొర్రెలను ఎక్కడ మేపాలి అని ఒక ఆలోచన చేసుకుని అక్కడికి తోలుకుని వెళతాడు. నా గొర్రెలకు మరి ఆకలిని తీర్చాలనేటువంటి ఆశ కలిగినటువంటి వాడు మంచి కాపరి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ పచ్చిక బట్టలు ఎక్కడున్నాయో తోలుకుని ఎక్కడికి వెళతాడు. ఎహెజ్కేలు గ్రంథంలో ఒక మాట రాయబడి ఉన్నది. గొర్రెలను అక్కడికి తోలుకుని వెళ్ళినప్పుడు అంతా మేసేసిన తర్వాత, వినండి, అంతా మేసేసిన తర్వాత ఆ పచ్చిక దొరకనప్పుడు అదేం చేస్తుందంట? చెట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు గొర్రెలు ఏం చేస్తాయమ్మా? చిన్న చిన్న మొక్కలు, చెట్లు ఇవన్నీ ఉన్నాయి. గొర్రెలు సహజంగా ఏం చేస్తాయి? అందినంత వరకు తినేస్తాయి. తర్వాత ఇంకా కావాలంటే ఆహారం ఏం చేస్తాయి? చెట్టు యొక్క పైకి చూస్తామండి, కొమ్మల వైపు చూస్తామండి. చిగురులు చాలా ఎత్తులో ఉంటాయి. అవేమో అందవు, కానీ తినాలనేది ఆశపడుతూ ఉంది. దీనిని ఎవరు గమనిస్తారంట? కాపరి కాదు. ఎవరు గమనిస్తారు? మంచి కాపరి గమనిస్తాడు. అర్థమైందా? మంచి కాపరి గొర్రెల యొక్క ఆకలిని గమనిస్తాడు. మంచి కాపరి గొర్రెల యొక్క పోషణ నిమిత్తమై ఆలోచన చేస్తాడు. అలాంటి మంచి కాపరిని నేను ప్రభువు తెలియజేస్తున్నాడు. ఎవరో చెప్పట్లేదు, ఆయనే అంటున్నాడు, నేను మంచి కాపరిని, మీరు గొర్రెలు, నిన్ను పోషించేటువంటి బాధ్యత నా మీద ఉంది. నేను మంచి కాపరిని, నీకేం కావాలో అది నేను చూస్తున్నాను. నువ్వు ఆశపడిన దానిని నీకు అందించడానికి కాపరి సిద్ధముగా ఉన్నాడు. గొర్రెలు వేస్తూ ఉన్నప్పుడు గొర్రె దేని మీద ఆశపడి ఉన్నదో, ఏ మొక్క మీద ఆశపడి ఉన్నదో ఆ యొక్క కాపరి గమనిస్తూ ఉంటాడంట. అర్థమైందా? గమనిస్తూ ఉంటాడంట. ఆ గొర్రె ఇప్పుడు ఇది ఎత్తైనటువంటి మొక్క, గొర్రె అక్కడికి వచ్చింది, ఈ చిగురు తినాలనుకుంటుంది, కానీ దానికి అందటం లేదు. అప్పుడు ఆయన అనుకుంటాడంట, మంచి కాపరి అనుకుంటాడంట, ఈ గొర్రె ఆ చిగురు తన ఆశపడుతూ ఉంది, కానీ తన ఆశను తీర్చాలని ఆ కాపరి ఏం చేస్తాడంట? అక్కడికి వస్తాడు. కాపరి చేతిలో ఏముంటుంది? కర్ర ఉంటుంది, కత్తి ఉంటుంది. అవునా? కాపరి వెళ్ళేటప్పుడే కర్ర కత్తి చేతిలో పెట్టుకుని వెళ్తా ఉంటాడు. అక్కడికి వెళ్ళి నా గొర్రె ఈ ఆహారం కోసం ఆశపడుతుంది కాబట్టి ఆ ఆశపడినటువంటి గొర్రెను ఏం చేస్తాడు? ఆయన కర్రతో దీనిని కొమ్మను వంచుతాడు. వచ్చినప్పుడు ఆ గొర్రెలన్నీ కూడా వచ్చి ఏం చేస్తాయి? చక్కగా చిగురులన్నీ కూడా తినవేస్తాయి. అడవి ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా మొక్కలు ఉన్నట్టయితే తన చేతిలో ఉన్నటువంటి కత్తితో కొమ్మలు, ఆ చివరి కొమ్మలన్నీ నరికి అక్కడ వేస్తే అవి వచ్చి చక్కగా తింటాయి, ఆకలి తెచ్చుకుంటాయి. అది మంచి కాపరి. అదే ఒక కాపరిని పెట్టామనుకోండి, ఒక కాపరిని పెట్టినప్పుడు లేదా ఒక జీతగాడిని పెట్టినప్పుడు ఆ కాపరి ఏం చేస్తాడు? గొర్రెలను తోలుకుని వెళ్తాడు. తోలుకుని వెళ్ళి వదిలేస్తాడు. ఈయన చెట్టు దగ్గర ఒక చోట పడుకుంటాడు. అవే వస్తాయి, మేస్తాయి, లేకపోతే లేదు. మళ్ళా సాయంత్రానికి తీసుకొచ్చి ఎక్కడ పెడతాడు? యజమానుడి దగ్గర వదిలేసి వెళ్ళిపోతాడు. నేను ఆ కాపరిని కాదు, ప్రభు ఏమంటున్నాడు? నేను మంచి కాపరిని, గొర్రె యొక్క ఆకలిని తెలుసుకుని దానిని పోషిస్తాను అంటున్నాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు మరి ఎడారిలో అక్కడ వాక్యాన్ని చెబుతూ ఇలా బోధిస్తూ ఉన్నప్పుడు, సువార్తను ప్రచారం చేస్తున్నప్పుడు ప్రభు యొక్క బోధనలు వినటానికి 4,000 మంది వచ్చారంట అక్కడికి. అనంతరము యేసు తన శిష్యులను పిలిచి చదువు 32వ వచనం. మూడు రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు, వీరికి తినుటకు ఏమీ లేదు, వీరిని నాకు జాలి కలుగుతుంది చాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు సువార్తను బోధించిన సమయంలో 4,000 మంది అక్కడ వాక్యం వినడానికి వచ్చారు.
వచ్చినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, 3 దినాల నుంచి వీరు వాక్యం వింటూనే ఉన్నారు ఇక్కడ. కాబట్టి వీరిని చూస్తే నాకు జాలి వేస్తుంది. ఎందుకంటే వీరు భుజించడానికి ఏమీ కూడా లేదు, వీరు ఆకలితో ఉన్నారు. అంటే ప్రభువు మంచి కాపరి ఏం చేస్తున్నాడు, ఆ గొర్రెల యొక్క ఆకలిని వారిని పోషించవలసిన బాధ్యత నా మీద ఉన్నది. కాబట్టి వారి ఆహారాన్ని, వారి ఆకలిని తీర్చాలని ప్రభువు మంచి కాపరి యొక్క లక్షణం తెలియజేస్తున్నాడు. అలాగే ఇంకో చోట మనం చూసినట్లయితే అక్కడ 5,000 మంది వచ్చారు ప్రభువు దగ్గరికి. ఎంతమంది వచ్చారమ్మా? 5,000 మంది వచ్చారు. ఈ 5,000 మందికి కూడా యేసు ప్రభు ఏం చేశాడు, ఆయా శిష్యులను పిలిచాడు. పిలిచి వారికి, ఇదిగో వీరు 3 దినాల నుంచి ఇక్కడే ఉంటున్నారు, కాబట్టి వీరికి ఏదైనా తినడానికి ఆహారాన్ని పెట్టమన్నాడు. పెట్టమన్నప్పుడు వాళ్ళు ఏమన్నారమ్మా, అయా ఇది ఎడారి ప్రాంతం కదా, ఇక్కడ ఏదైనా ఆహారం దొరుకుతుందా? ఏమీ దొరకదు కదా. ఒకళ్ళిద్దరైతే ఏదో ఒకటి చేయొచ్చు, ఎంతమందికి మనం ఆహారం ఎక్కడ తెచ్చి పెడతాం? కానీ ప్రభు వదిలిపెట్టలా. నేను మంచి కాపరిని, నా గొర్రెలను కడుపు నింపవలసిన బాధ్యత నా మీద. కాబట్టి నేను మంచి కాపరిని, కాబట్టి వీరి పోషణ చేయాలి అని చెప్పి అడిగాడు. ఏమని అడిగాడు? మీలో ఎవరి దగ్గరైనా ఏమైనా ఉన్నదా? ఏముంది? 5 రొట్టెలు 2 చేపలు. 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడు చిన్నోడు. ఎవరు తెచ్చారయ్యి? చిన్నోడైనా? తెచ్చినోడు తిన్నాడా? ఏం చేశాడు మరి? ఏం చేసినామా? అందరికి పంచాడా చిన్నాడు? 5 రొట్టెలు 2 చేపలు తెచ్చాడు చిన్నాడు. తెచ్చాడు కదా. ప్రభు యేసుని మాటలు వింటూనే వాటిని తినడం మరిచాడు. ఏం చేశాడు? యేసు ప్రభు చక్కగా ఉపన్యాసం చేస్తూ ఉంటే, సువార్తను బోధిస్తూ ఉంటే ఈ తినడం కూడా మర్చిపోయాడు. వాక్యంలో పడిపోయాడు. ప్రభు మాటలు వింటూ ఉన్నాడు. ఆ మాటలు అయిపోయిన తర్వాత యేసు ప్రభు ఏం చేశాడమ్మా? శిష్యులను పిలిచాడు. ఏం చెప్పాడు? శిష్యులు పిలిచి, అయ్యా మీకు ఆహారము పెట్టండి. ముందు శిష్యులు వెళ్ళారు అక్కడికి. అయ్యా ఇంకెంతసేపు చెప్తారు వీరికి వాక్యం మీరు? మనం కూడా అదే కదండి, అంతేనా? ఎంతసేపు చెప్తారు వీరికి వాక్యం మీరు? వాళ్ళందరూ కూడా 3 రోజులైంది వచ్చి ఆకలితో ఉన్నారయ్యా, వాళ్ళని వదిలిపెట్టమంటున్నాడు. ఆకలి బాధలు ఎరిగిన శిష్యులు ప్రభువు వద్దకు వచ్చారు. ప్రజలను ఇంటికి పంపేయండి, ప్రభువును వేడుకున్నారు. అంతేనా? ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు ఏమన్నాడు? అన్నీ ఎరిగిన ప్రభువు మీరే పెట్టండి అన్నాడు. ఏమీ తోచక శిష్యులు అచ్చట తడబడి నిలబడ్డారు. అదేంటయ్యా, ఎంతమందికి మేము ఆహారం ఎక్కడ తెచ్చి పెడతాం? శిష్యులు అక్కడ ఏమైపోయారు? అక్కర ఎరిగిన ఆ చిన్నోడు ఆహారమును అందించాడు. ప్రభువును వాటిని ఆశీర్వదించి ప్రేమతో పంచండి అన్నాడు. అంతేనా? అది తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఏం చేశాడు? అందరికీ పంచాడు. పంచితే ఏం జరిగింది? పంతులు చేసి కూర్చోబెట్టి శిష్యులు వాటిని పంచారు. 5,000 తినగా ఆకలి తీరి 12 గంపలు మిగిలాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూసారా? వారి ఆకలిని తీర్చాడు ప్రభు. కాబట్టి ఆయన మంచి కాపరి, నిన్ను పోషించేటువంటి వాడు ఆయన. నీకేం కావాలో ప్రభువుకు తెలుసు, నీకు ఎప్పుడు ఏది అందించాలో తెలుసు. ఏలియా ఉన్నాడు మనకి. ఏలియా యెజబెల్ రాణితో పోరాడాడు. యెజబెల్ రాణిని చంపేయాలనుకుంది, క్లుప్తంగా ముగిస్తూ ఉన్నాడు. వాక్యంలో గంటల ముగించాలనుకున్నాడు. యెజబెల్ రాణి ఏం చేసింది? ఏలియాని చంపేయమంది. అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా? ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరణ్యంలోనికి పారిపోయాడు. అరణ్యంలోకి పారిపోయి అక్కడ రేగు చెట్టు కింద పడుకుని ఉన్నాడు. పడుకుని నుండి 1 రోజు 2 రోజులు 3 రోజులు ఎన్ని రోజులు ఉంటాడు ఆహారం లేక. అప్పుడు ఆయన అంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? అయ్యా నాకు ఇక ఈ జన్మ చాలు, ఇక నా ప్రాణాన్ని నువ్వు తీసుకోండి. అప్పుడు దేవుడు మాట్లాడాడు, ఏలియా నువ్వు చేయవలసిన పని ఇంకా చాలా ఉంది అని ప్రభు అక్కడ వాగ్దానం. వెంటనే ఆ చెట్టు కింద పడుకున్నటువంటి వ్యక్తిని ఏం చేశాడు? ఒక దేవదూత అక్కడ ప్రత్యక్షం. ఏలియా లే, ఈ రొట్టెలు తిను అని రొట్టెలు అందించింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిన్ను పోషించేటువంటి వాడు మంచి కాపరి.
ఆ మంచి కాపరి యొక్క లక్షణం ఏంటంటే నిన్ను పోషిస్తాడు. అనుదినము కూడా నీకేం కావాలో నిన్ను పోషిస్తాడు. ఎప్పుడు పోషిస్తాడు? నువ్వు ఆయనలో ఉన్నప్పుడు పోషిస్తాడు. నువ్వు ఆయన ఆధీనంలో ఉన్నప్పుడు పోషిస్తాడు. ఆయన వెనక నువ్వు నడిచినప్పుడు పోషిస్తాడు. ఆయన వెంబడించినప్పుడు నిన్ను పోషిస్తాడు. అందుకని మంచి కాపరిగా నేను నిన్ను పోషిస్తానని వాక్యంలో మనకి సెలవిస్తూ ఉన్నాడు. అదే ఎలీయా అరణ్యంలో ఇంకొక చోటకి ప్రయాణమే వెళ్ళిపోయి అరణ్యంలో పడుకొని ఉంటాడు. పడుకొని ఉన్నప్పుడు అక్కడ ఆకలితో అలమటిస్తూ ఉంటాడు. మత్తయి శుభవార్తలో ఉంది. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే అక్కడ రాయబడిన చక్కని వాక్యం అది. ఏలియాకి దేవుడు ఏ విధంగా పోషించాడో చూడండి. అక్కడ మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే ఏలియాని దేవుడు ఎంత అద్భుతంగా పోషిస్తున్నాడో చూడండి. ప్రతిదినము ఉదయము సాయంత్రము అమ్మాయి పిల్లలు డిస్టర్బ్ చేస్తున్నారు బాగా. అమ్మాయి బైబిల్ పిల్లలు కట్టవచ్చు, బాగా డిస్టర్బ్ అయిపోయింది. ప్రతి దినము ఉదయము సాయంకాలము కాకులు అతనికి రొట్టెను మాంసమును కొని వచ్చాడు. అతడు ఏటిలోని నీళ్లు త్రాగు. చాలు. ఏలియా ఒంటరిగా కాకులు దూరమైనటువంటి కారు అడవిలో ఉన్నాడు. ఆ అడవిలో ఉన్నప్పుడు అతనికి ఆహారం లేదు. ఆయన ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఎలా పంపించాడమ్మా? కాకుల ద్వారా పంపించాడు. కాకి ఏం చెప్పాడు దేవుడు? నా సేవకుడు నా ప్రవక్త అరణ్యములో ఉన్నాడు. అక్కడికి మనుషులు ఎవరు కూడా వెళ్ళలేనటువంటి స్థితి, ఆకలితో ఉన్నాడు. నా సేవకుని యొక్క ఆకలిని నువ్వు తీర్చాలి. ఉదయము సాయంత్రము కూడా మర్చిపోలేదు, చూసారా? ఉదయము సాయంత్రము కూడా నా యొక్క సేవకునికి రొట్టె ముక్కలను, ఇంకేం కావాలంట, మాంసపు ముక్కలను నువ్వు తీసుకెళ్ళి అందించని కాకి ఆజ్ఞ ఇచ్చాడు. కాకి అసలు ఇచ్చేటువంటి స్వభావం ఉందా? అసలు కాకి ఇస్తుందా మనకేమన్నా? మనం చేతిలో పట్టింది కూడా లాక్కెళ్ళిపోతుంది. అలాంటి కాకి దేవుడు ఆజ్ఞ ఇస్తే కాకి ఏం చేస్తున్నాం ఇప్పుడు? దేవుని యొక్క మాటకు లోబడి రొట్టెను మాంసం ముక్కలు మనం బయటికి తీసుకెళ్ళి కాసేపు బయటికి వెళ్ళి అక్కడ కూర్చో, వచ్చేది తీసుకెళ్ళి అక్కడ కూర్చో, మనం కొట్టబాకలే, అక్కడ చైర్ వేసుకుని కూర్చో. ఆహారాన్ని ఎలా పంపించాడమ్మా? కాకుల ద్వారా పంపించాడు. అంటే మంచి కాపరి యొక్క లక్షణం ఏంటి? మంచి కాపరి యొక్క లక్షణం ఏంటి? తన సేవకులను ఆయన పోషిస్తాడు, తన గొర్రెలను ఆయన పోషిస్తాడు. మొదటి లక్షణం ఏంటి? నా గొర్రెలకు నేను ముందుగా అంటే మనకి ముందుగా నడుస్తాడు. రెండవ లక్షణం ఏంటి? నా గొర్రెలు నీకు సమృద్ధిగా ఆహారాన్ని ఇస్తాను. ఇదిగో ఆ యొక్క నా సేవకుడు అక్కడ ఉన్నాడు, వారికి ఆహారాన్ని. కాకులు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు ఉదయం అవగానే రొట్టె ముక్కలు తీసుకుని ఎగురుకుంటా వెళ్తాయి. ఎక్కడికి వెళ్తున్నాయి? ఏలియా దగ్గరికి వెళ్తున్నాయి. ఈలోపు ఎవరు చూశారు? పావురం చూసిందంట. ఈ పావురం అనుకుంటుందంట కాకిని అడిగితే పోలా, ఏంటి రొట్టె ముక్కలు తీసుకుని ఇటు వెళ్తుందండి అని కాకిని అడిగితే పోలా అనుకుందంట. అడిగింది, కాకమ్మా కాకమ్మా ఎక్కడికమ్మా? ఏమని అడిగింది? నీ నోటిలోని రొట్టె ముక్క ఎక్కడికమ్మా? నీ నోటిలోని మాంసం ముక్క ఎక్కడికమ్మా? ఎవరు అడిగారు ఈ మాటని? పావురు అడిగింది. ఎవరు అడిగింది? పావురు.
కాకిని అడిగింది. ఇప్పుడు కాకి సమాధానం చెప్పాలి కదా. యేసయ్య చెప్పాడు తీసుకు వెళ్ళమన్నాడు, యేసయ్య చెప్పాడు తీసుకు వెళ్ళమన్నాడు, పౌరమా పౌరమా అడవికమా, పౌరమా పౌరమా అడవికమా, అడవిలో ఉన్న ఏలియా వద్దకమా, అడవిలో ఉన్న ఏలియా వద్దకమా, కగమ్మా కగమ్మా ఎక్కడికమా. చూసారా, ఆ పావురం అడిగినప్పుడు కాకి చెబుతాడు. అప్పుడు పావురానికి కూడా డౌట్ వచ్చేసింది. మనకు వచ్చిన డౌటే పావురానికి కూడా వచ్చేసింది. అప్పుడు పావురం అంటారు, నీ మనసు అది కాదు కదా కగమ్మా, నువ్వు చేతిలో లాక్కుంటావు కదమ్మా. ఇతరులకు పెట్టేటువంటి స్వభావం అసలు కాకి లేదు. అయినప్పటికీ కూడా ఎవరికి లోబడింది ఆ కాకి? దేవుని యొక్క మాటకు లోబడింది. నీ పరిస్థితి దేవుని యొక్క వాక్యానికి లోబడుతున్నావా? ఆ కాకి దేవుడు సెలవిస్తే ఆ కాకి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి దేవుడు చెప్పినట్లుగా ఏలియా దగ్గరికి మాంసమును రొట్టె ముక్కలను తీసుకుని వెళ్తా ఉంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిన్ను పోషించేటువంటి వాడు నీ యొక్క మంచి కాపరి, నిన్ను పోషిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను పోషించినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా పోషిస్తాడని చక్కని వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. కాబట్టి ఆయన వాక్కు ద్వారా, ఆయన యొక్క శరీర రక్తముల ద్వారా మనల్ని ఆయన పోషిస్తూ ఉన్నాడు. ఆధ్యాత్మికమైనటువంటి ఆహారమే కాకుండా ఆయన శారీరకమైనటువంటి ఆహారాన్ని కూడా ఆయన దయచేస్తున్న వాక్యం మనకి హెచ్చరిక చేస్తా ఉంది. ఇంకొక చోట మనం చూసినట్లయితే సారేపతి అనేటువంటి ఒక ఊరు ఉంది. ఏ ఊరది? అక్కడ ఒక విధవరాలు ఉంది. ఆ ఊరిలో తెలుసుగా, మీ అందరికీ తెలుసు, అనేక సార్లు వింటారు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కోణముల వాక్యాన్ని చెప్తా ఉంటారు. కాబట్టి ఇక్కడ మనకి కావలసినటువంటి అంశం ఏమిటంటే, నేను మంచి కాపరిని, నా గొర్రెలను మేపవలసిన బాధ్యత నా మీద ఉందని ప్రభువు చెప్తున్నాడు. నిన్ను పోషిస్తాడు ఆయన. ఇదిగో సారేపతి విధవరాలు, ఆమె ఏం చేస్తే సారేపతి అనే ఊరిలో పుల్లలు ఏరుకుందాక వచ్చింది. ఈ ఏలియా ఎక్కడున్నాడు? అడవిలో ఉన్నాడు. ఏలియా దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు అన్నాడు, ఏలియా నీవు ఇప్పుడు బయలుదేరి ఈ అరణ్యమును దాటుకొని బయటికి వెళ్ళు. అల్లంత దూరాన సారేపతి అనే ఒక ఊరు, ఆ ఊరి బయట ఒక స్త్రీ పుల్లలు వేరుకుంటుంది. ఒక విధవరాలు ఉంటుంది, ఆమె పుల్లలు వేరుకుంటుంది. ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా దేవుడు పంపించగా నేను వచ్చాను, నాకు కొద్దిగా రొట్టె ముక్కను పెట్టి నా ఆకలిని తీర్చని నువ్వు అడుగు అని చెప్పి దేవుడు ఏలియాకి చెప్పాడు. అంటే దేవుడు ఏలియా యొక్క ఆకలిని తీరుస్తూ ఉన్నాడు. అర్థమైందా? అర్థమవుతుందా మీకు? ఏలియా ఆకలిని తీరుస్తూ ఉన్నాడు. ఏ విధంగా తీరుస్తున్నాడో చూడండి. నేను మంచి కాపరిని, నిన్ను పచ్చిక పట్టులకు తోలుకుని వెళ్తానంటున్నాడు. కాబట్టి అక్కడ తోలుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ స్త్రీ అక్కడ ఏం చేస్తుంది? ఏరుతుంది. ఏరినప్పుడు అమ్మ, ఇంకా చదివితే మనం చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది, క్లుప్తంగా చెప్తా. ఇప్పుడు ఏం జరుగుతుంది వినాయక చూడండి చక్కగా. ఏలి అక్కడికి వచ్చిన తర్వాత ఆ స్త్రీ కనపడింది. అమ్మ, నాకు ఆకలిగా ఉన్నది, మరి ఒక రొట్టె ముక్కను చేసి పెట్టు అని అడిగాడు. అడిగినప్పుడు దేవుడు పంపించగా నేను వచ్చాను అని చెప్పాడు. అప్పుడు ఆమె ఏం చేసిందంటే, దేవుడు పంపించగా నువ్వు వచ్చావని అన్నావు కాబట్టి నీ మాటను నేను ఆలకిస్తూ ఉన్నా, కానీ నా దగ్గర ఆహారం లేదు. నా యొక్క పిడతలో బుడ్డెలో ఒక రొట్టెకు సరిపడా మాత్రమే పిండి ఉంది. ఈ బుడ్డెలో కొద్దిగా మాత్రమే నూనె ఉంది. ఇప్పుడు రొట్టెను చేసుకుని పొలను తీసుకెళ్ళి పొయ్యి మండించి ఆ బిడ్డతో రొట్టెను చేసుకుని నా బిడ్డకి నాకు ఆకలిని తీర్చుకోవాలి. రేపటి దినాన్ని ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అని చెప్పి ఆయన దగ్గర చెప్పినప్పుడు ఆయన అన్నాడు, ఇది దేవుని మాటగా నీకు చెప్తూ ఉన్నాను, దానితో రొట్టెను తయారు చేసి నా ఆకలిని తీర్చు, దేవుడు నీకు సమకూరుస్తాడని చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మంచి కాపరి నిన్ను పోషిస్తాడు. మాట విన్నది, దేవుడు పంపించగా వచ్చానగానే ఆ సేవకుని ఆహ్వానించింది, తీసుకుని వెళ్ళింది.
పొల్లలు తీసుకుని వెళ్ళింది, పొయ్యి మండించింది, పెనం పెట్టింది, ఆ పిండెలో ఆ పిడతలో చేయి పెట్టింది. ఎంత ఉందమ్మా పిండి? ఎంత ఉంది? ఒక రొట్టె తయారవుతుంది అంతే. ఆ తీసి పెనం మీద చక్కగా రొట్టెను చేసింది. ఆ ఉన్న నూనెను పోసింది, రొట్టెను తయారు చేసి ఏలియా, దైవభక్తులైనటువంటి ఏలియాకు పెట్టింది. ఆకలి తీర్చుకున్నాడు. అమ్మా నువ్వు ఒక రొట్టె వేసుకో. పిండి లేదయ్యా, నువ్వు ఒక రొట్టెను వేసుకో. ఆమె ఏమంటుంది? పిండి లేదు, ఒకటే కదా ఉంది. ఆయన ఏమంటున్నాడు? నువ్వు రొట్టె వేసుకో. మళ్ళీ ఏం చేస్తుంది? చెయ్యి అందులో పెడితే మళ్ళీ ఆ రొట్టెకి సరిపడా పిండి ఉంది, తీసింది, రొట్టెసుకుంది, నూనె వంచింది, రొట్టెకి సరిపడా పడింది, రొట్టె చేసుకుంది, తన కుమారుడికి పెట్టింది. నువ్వు ఒక రొట్టె వేసుకో. మళ్ళీ చేయి పెట్టింది, మళ్ళీ రొట్టెకి సరిపడా పిండి ఉంది, తర్వాత నూనె రొట్టెకి సరిపడా వేసుకుంది. ఇలా ఎన్ని సంవత్సరాలు వేసిందమ్మా? 3.5 సంవత్సరాల పాటు పిడతలో పిండే తరగలేదు, ఈ బుడ్డెలో నూనె తరగలేదు. క్రైస్తలో కరువు కాలం అంతా కూడా దేవుడు పోషించాడు. అది మంచి కాపరి. మంచి కాపరి నిన్ను పోషిస్తాడు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నేను మంచి కాపరిని, నిన్ను పోషిస్తానని దేవుడు తన వాక్కు ద్వారా తెలియజేస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఊరికినే నేను గొర్రెలు కాస్తున్నాను, నేను మంచి కాపరిని చెప్పలేదు. మంచి కాపరికి కొన్ని లక్షణాలు ఉంటాయి. మంచి వాడికి ఎలా లక్షణాలు ఉన్నాయో మంచి కాపరి కూడా అలాగే లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఆయనకు ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటన్నది, నేను నీకు ముందుగా నడుస్తాను, మందకు ముందుగా నడుస్తాను, గొర్రెలకు ముందుగా నడుస్తాను. రెండో లక్షణం ఏంటి? రెండో లక్షణం ఏంటమ్మా? నిన్ను పోషిస్తాను, నిన్ను పోషిస్తాను. ఆ కాపరి నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. నీకు ఎల్లప్పుడూ కూడా ఆయన నీ ఆకలిని తీసేటువంటి మంచి కాపరి. తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు, తోడుగా ఉంటాడు, నీడగా ఉంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా. బదలలోను వ్యాధులలోను సుఖములను దుఃఖములను నా కాపరి నాతో ఉంటాడు, తన కరుణను కురిపిస్తుంటాడు, తల్లి వాలే నన్ను ప్రేమిస్తుంటాడు, తండ్రి వాలే నన్ను పోషిస్తుంటాడు, తల్లి వాలే నన్ను ప్రేమిస్తుంటాడు, పోషిస్తుంటాడు అని ఏం చేస్తాడమ్మా? మంచి కాపరి కాబట్టి నిన్ను పోషిస్తాడు. అర్థమైందా? కాబట్టి కాపరి, అందుకనే నేను మంచి కాపరిని, నా కాపరత్వంలో మీరు ఉన్నారు, నా కాపరత్వంలో మీరు ఉన్నారు. తర్వాత ఏం చేయాలమ్మా? ఏం కావాలి? తర్వాత తిన్న తర్వాత ఏం కావాలి? పోషించాడు కదా, ఆహారం దయచేసాడు కదా, ఆహారం తిన్న తర్వాత ఏం కావాలి? ఏం కావాలి? తిన్న తర్వాత ఏం కావాలి? చదువు. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం. ఓకే. శాంతికరమైన జలముల వద్దకు నన్ను నడిపించు. చాలు. ఎక్కడ తోలుకెళ్తాడంట? ఆహారము తిన్న తర్వాత నీకేం కావాలి? నీరు కావాలి. దప్పికకుచున్నది, దాహముకుచున్నది. కాబట్టి నా మందను, నా గొర్రెల మందను ఎక్కడికి తోలుకెళ్తానంటున్నా? నేల దగ్గరికి తోలుకెళ్తానన్నాడా? శాంతికరమైన జలముల వద్దకు నేను తోలుకుని వెళ్తానన్నాడు. అంటే జలములు ఇక్కడ 2 రకాల జలాలు ఉంటాయి. నీరు 2 రకాలు ఉంటాయి. నా గొర్రెలను
నీళ్ళ వద్దకు తోలుకెళ్తాను అనుకునేటువంటి వాడు జీతగాడు. మంచి కాపరి లక్షణం ఏంటంటే నా గొర్రెలను శాంతికరమైనటువంటి జలముల వద్దకు తోలుకుని వెళ్తాను. జలములు రెండు రకాలు. ఒకటి శాంతికరమైనటువంటి జలములు, రెండవది పొంగి పొర్లేటువంటి నీరు జలములు. శాంతికరమైన జలములు అంటే ఎలా ఉంటాయి? శాంతి అంటే ఏంటి? నెమ్మది కలిగి ఉండటం, సమాధానము కలిగి ఉండటం, నిలకడగా ఉండటం, స్థిరముగా ఉండటం, తేటగా ఉండటం, పరిశుద్ధముగా ఉండటం, పవిత్రముగా ఉండటం, శుద్ధి చేయబడటం. ఇవి శాంతికరమైనటువంటి జలములు. పొంగి పొరలేటువంటి జలములు అంటే ఏంటమ్మా? కాలం బాగా స్పీడ్ వస్తుంది, అక్కడికి వెళ్ళబాకంటారు అంటారు. వెళ్తే ఏమవుద్ది? అందులో గొర్రెలను అక్కడికి తోలుకెళ్ళాడంట మంచి కాపరి. ఎందుకు తోలుకెళ్ళాడు? ఆ పొంగి పొరలే నీళ్ల దగ్గర నీళ్లు తాగుతూ ఉన్నప్పుడు ఒకవేళ గొర్రె జారి పడితే గొర్రె పట్టుకుపోతుంది. నా గొర్రెకు హాని జరగకూడదు. పొంగి పొరలేటువంటి నీళ్లలో ఏముంటాయి? పొంగి పొరలేని నీళ్ళు ఎలా ఉంటాయి? నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి అక్కడ. అందులో ఏముంటాయి? మట్టి, మషాదం, ఆకులు, చెత్త, చెదారం అన్ని ఇక్కడ, మురికి నీరు అన్ని ఇక్కడ నీళ్ళలో స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ నీరు తాగితే నా గొర్రెకు అనారోగ్యం కలుగుతుంది. చూసారా? నా గొర్రెకు ప్రమాదము జరగకూడదు, నా గొర్రె అనారోగ్యానికి గురి కాకూడదు. కాబట్టి నా గొర్రెలను ఎక్కడికి తోలుకెళ్ళాను? నేను శాంతికరమైనటువంటి జలముల వద్దకు నేను తోలుకెళ్ళాను. నీరు నిలకడగా ఉండాలి, అర్థమైందా? తేటగా ఉండాలి, స్పష్టముగా ఉండాలి. గొర్రె నీళ్ళు ఎలా తాగుతామా? గొర్రె నీళ్ళు ఎలా తాగుద్ది? నీళ్ళు తాగుద్దా? కుక్క ఎలా తాగుద్ది? నాలుగును బయటకు తీసి. గొర్రె ఎలా తాగుద్ది? గమనించాలి మీరు, ఇవన్నీ చెప్పాలి మరి. గొర్రె నీళ్ళు ఎలా తాగుద్ది? నాలుగు తెరవదు, నాలుగు బయటికి లాగదు కుక్కలాగా. ఎలా తాగుద్ది? ముట్టెని ఏం చేస్తుంది? నీళ్ళల్లో పెడతా, ముక్కురంధ్రాలు మునిగేవారు అక్కడ పెట్టి ఏం చేస్తుంది? జుమ్మని లాగుద్ది లోపలికి. అర్థమైందా? మరి మురికి నీళ్ళు అయి తాగినప్పుడు నీరు వెళ్ళిపోద్ది కదా. అందుకని గొర్రె నీళ్ళు తేటగా ఉన్నటువంటి నీళ్ళ దగ్గరికి. ఈ మంచి కాపరి ఏం చేస్తాడంట? శాంతికరమైనటువంటి జలముల వద్దకు గొర్రెలను తోలుకుని వెళ్తాడు. అర్థమైందా? కాబట్టి ఆయన మంచి కాపరి. ఎందుకు మంచి కాపరి అయ్యాడంటే, ఒకటి గొర్రెలకు ముందుగా నడుస్తానంటున్నాడు. రెండవది ఏంటి? నిన్ను పోషిస్తాను. ఎక్కడ పోషిస్తాను? పచ్చిక పట్టులలో మంచి ఆహారం సమృద్ధిగా దొరికేట్టుగా నిన్ను పోషిస్తాను. అందుకే మంచి కాపరి. మూడోది ఏంటమ్మా? శాంతికరమైనటువంటి జలముల వద్దకు నిన్ను తోలుకొని పోతానని. అందుకనే వాక్యం అంటాడు, యెషయా గ్రంథము 55వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, దప్పిక కొనువారులారా నా యొద్దకు రండి, మీ దప్పికను తెచ్చుకోండి. నీటి చెంతకు రండు, వచ్చి రండు, ధనమీయకే. చాలు. దప్పిక కొని వారందరూ అక్కడికి రమ్మంటున్నాడు. ఎక్కడికి రావాలి? ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు దగ్గరికి వచ్చిన దప్పికను తీర్చుకోండి, ఆశను తీర్చుకోండి, మీ దాహాన్ని తీర్చుకోండి, మీ దప్పికను తీర్చుకోండి. సమరయాస్త్రిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమె దప్పికను తీర్చాలి. ఆమె ఏమిటి ఆశ ఏంటి? ఆమె ఆశ ఏంటి? ఆమె ఘోరమైనటువంటి పాపంలో ఉన్నప్పటికీ కూడా ఆమెకు ఒక ఆశ ఉంది. ఏమిటా ఆశ? దప్పిక కలిగి ఉంది. ఏమిటా దప్పిక? మా పితరులు చెప్పారు, మా తాత ముత్తాతలు చెప్పారు, మెస్సయ్య ఒక ఆయన వస్తాడంట, ఆయన వచ్చినప్పుడు మనకి మేలు జరుగుతుందని చెప్పారు. ఆయన చూడాలనుకుంటున్నాం అంది. అది ఆశ. అందుకనే యేసయ్య ఎక్కడ కలిశాడు? యాకోబు బావి దగ్గర కలిసి ఏం చేశాడమ్మా? ఆమె దప్పికను తీర్చాడు. ఏం చెప్పాడు? ఆమెతో మాట్లాడుతున్నాడు, నేను ఇచ్చేటువంటి జలములు తాగినట్లయితే నీకు ఎన్నటికీ కూడా దప్పిక ఉండదు. క్రైస్తలో శాంతికరమైనటువంటి జలముల వద్దకు ఆయన తీసుకువెళ్తాడు. నీ దప్పిక తీర్చుకోవడం అని దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీళ్లు కూడా తాగేశాం. ఏం కావాలి ఇప్పుడు?
ఆ వాక్యం చక్కగా చదువుకోవచ్చు. ఎస్కేల్ గ్రంథము 34వ అధ్యాయం 15వ వచనంలో, ఎస్కేల్ గ్రంథము 34వ అధ్యాయం 15వ వచనం, నేను గొర్రెలను మేపుదును, వానికి విశ్రమ స్థానమును చూపించును. చాలు. ఏం చేస్తాడంట? ముందు ఏం చేస్తాడు? నడిపించాడు. ఎక్కడికి నడిపించాడమ్మా? పెళ్ళికి నడిపించాడు. ముందుండి నడిపించాడు. అక్కడికి వెళ్ళాడు. తన బిర్యానీని పెట్టాడు, పోషించాడు. నీళ్లు కావాలంటే చక్కగా నీళ్లు అందించాడు, తాగాడు. మళ్ళీ ముందు నడిచి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏం కావాలి? విశ్రాంతి కావాలి. అంతేగా? తిని తాగిన తర్వాత ఏం కావాలి? పని చేస్తా వెంటనే చేయలేము కదా, విశ్రాంతి కావాలి. ఏం చేస్తాడంట? పరుండ పెడతాడంట. చక్కని ప్రదేశములలో నిన్ను పరుండ పెడతాడు. కొండల మీదో, గుట్టల మీదో, రాళ్లలోనో, తుప్పల్లోనో కాదంట. సరళమైనటువంటి చదునైనటువంటి నేలను చూసి దానికి అనుకూలముగా ఉంటుందని తెలుసుకున్న తర్వాత అక్కడ దానిని పరుండ పెడతాడు, విశ్రమింప చేస్తాను. అందుకనే ప్రభు అంటున్నాడు, ఏమంటాడు? ప్రయాసపడి భారము మోయే వాళ్ళారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. వ్యాధితో ఉన్నటువంటి వాడు, బాధతో ఉన్నటువంటి వాడు అనేక మంది యేసయ్య దగ్గరికి వచ్చారు. కుష్టి వ్యాధిగ్రస్తుడు వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? విశ్రాంతిని పొందాడు ప్రభు దగ్గరికి వచ్చి. అనేక మంది వ్యాధిగ్రస్తులు ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేశారు? ప్రభు తాకగానే రక్తస్రావ రోగి ప్రభు దగ్గరికి వచ్చి విశ్రాంతిని పొందాడు. పరుండ చేస్తానంటున్నాడు. అంటే పడుకోవడం అంటే ఏంటమ్మా? పని చేయడం ఇష్టమా, పడుకోవడం ఇష్టం? విశ్రాంతి అంటే నెమ్మదిని కలుగజేసేటువంటి. అవునా? కాబట్టి దేవుడు ఆందోళనతో ఉన్నటువంటి వారికి, అనారోగ్యంతో ఉన్నటువంటి వారి, నా గొర్రెలు ఏదైనా ఇబ్బందిలో ఉంటే, కష్టములో ఉంటే ఆ గొర్రెలకు ఆ కాపరి ఏం చేస్తాడంట? పరుండబెట్టి విశ్రమింప చేసి వాటి యొక్క విశ్రాంతిని కలుగజేస్తాడు. కుష్ఠవ్యాధిగ్రస్తుడు కుష్ఠవ్యాధితో బాధపడుతూ ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి ఏదో నయమైపోయింది, విశ్రాంతి. చూసారా? కాబట్టి అవన్నీ చెప్పుకుంటే మనకి గంట టైం పడుతుంది. కాబట్టి 4 లక్షణాలు మనం చెప్పాం. ఒకటేంటి? గుర్తుపెట్టుకోవాలి, చెప్పాలి. ఊరికేమి నేను లక్షణాలు మాత్రమే చెప్పేస్తాను, లోపలికి వెళ్ళట్లా. ఒకటి, మంచి కాపరి యొక్క లక్షణం ఏంటమ్మా? గొర్రెలకు ముందుగా నడుస్తాడు. రెండవది, వాటిని పోషిస్తాడు. మూడవది, జలముల వద్ద వాటిని తోలుకుని వెళ్తాడు. నాలుగవది, విశ్రమింప చేస్తాడు. ఐదవది, తప్పిపోయిన గొర్రెను వెతికి రక్షిస్తాడు. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తి చూశాను, నేను నీ తట్టు కనులెత్తి చూశాను. దారి తప్పిన గొర్రెను నేను, కరుణించు మా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తి చూశాను, నేను నీ తట్టు కనులెత్తి చూశాను. ఎప్పుడు చూశాడట? పాట పాడేశాం. ఎప్పుడు చూశాడు? దారి తప్పిన తర్వాత. ఈ గొర్రె, ఆయనకి ఎన్ని గొర్రెలు ఉన్నాయంట? 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయిందంటే గొర్రె ఎలా తప్పిపోయింది? ఎందుకు తప్పిపోయింది? మందలో ఉండాలి కదా, నీకు మంచి కాపరు ఉన్నాడు కదా, కాపరత్వంలో ఉండకుండా నువ్వు బయటకు ఎందుకు వెళ్ళావు? గొర్రెల మందలో ఉన్నప్పుడు గొర్రెలన్నింటినీ కూడా ఆయన జాగ్రత్తగా చూసుకుంటాడు. నా గొర్రెలందరినీ పోషిస్తున్నాడు, గొర్రెల దప్పిక తీరుస్తున్నాడు, గొర్రెలను విశ్రమింప చేస్తున్నాడు. ఇంకేం కావాలి నీకు? నువ్వు ఎందుకు వెళ్ళావు మందలోంచి? ఎందుకు తప్పుకున్నావు? గొర్రె ఎందుకు తప్పుకుంది? 100 గొర్రెల్లో ఒక గొర్రె ఎందుకు తప్పుకుంది? గొర్రెలు అంటే మనమే. ఎందుకు తప్పుకుందా గొర్రె? తన సొంత ఆలోచన, తన సొంత తెలివితేటలు ఉపయోగించింది. ఏమిటి చూసిందండి? చూస్తే అదిగో అక్కడ కనపడేటువంటి కొండ ఎలా కనపడుతుంది? నాకు పచ్చగా కనపడుతుంది. ఈయనేమో ఇక్కడ మొక్కల పక్కన ఎక్కడెక్కడ తిప్పుతున్నాడు, అక్కడ ఎలా ఉంది?
పచ్చగా ఉంది కాబట్టి ఈ లోపల నేను మందలోంచి తప్పించుకుని అక్కడికి వెళ్ళిపోయి ఆ పచ్చికను వేసేయచ్చు అని చెప్పి మందలోంచి తప్పుకుని అక్కడికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందమ్మా, దూరపు కొండలు నునుపు ఘోరంగా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో నేను మందలోంచి వచ్చేసింది. ఎలా వచ్చింది? అది కను దృష్టిని బట్టి వచ్చేసింది. అక్కడికి తన కంటి చూపుని బట్టి అక్కడికి వెళ్ళిపోయింది, దారి తప్పిపోయింది. అబాధాలను జ్ఞాపకం చేసుకోండి. వారు దేవుడి నుంచి ఎలా తప్పుకున్నారు? వాళ్ళు ఎలా తప్పుకున్నారు? కను దృష్టిని బట్టి. దేవుడే చెప్పాడు వాళ్ళకి, మీరు ఈ పండునే తప్ప మిగిలిన ఏ పండు అయినా తినండి, అన్నిటి మీద అధికారం ఉందన్నాడు. అది చాలా దీన్ని చూశారు, కంటితో చూసినప్పుడు ఆ కంటికి ఎలా ఉంది? అది ఏంపుగా ఉంది, రమ్యముగా ఉంది, ఎర్రని రంగు. కాబట్టి చూస్తే చాలా ముచ్చటేసింది, దీన్ని తినాలి. కను దృష్టిని బట్టి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అది తిన్న తర్వాత ఏమైపోయింది? దేవుని యొక్క కాపరత్వం నుంచి తప్పిపోయాడు. నువ్వు తప్పిపోయావు కదా అని గొర్రెను దేవుడు వదిలేస్తాడమ్మా? వదలలా. తప్పిపోయినటువంటి గొర్రె పరిస్థితి ఏంటి? ఇప్పుడు అక్కడ ఎలా ఉంది ఆ గొర్రె? ఈ మందలో ఉన్నప్పుడు ఆయన చుట్టూ కాసేవాడు కదా, ఆహారాన్ని ఇచ్చాడు, అన్ని ఇచ్చేవాడు కదా. ఇప్పుడు ఒంటరిగా ఎక్కడ ఉంది ఆయన? ఆ గొర్రెకు రక్షణ ఏంటి? అటువైపు నుంచి తన పులుస్తే, ఇంకేదైనా తోడేలు వస్తే, నక్కొస్తే, కుక్కొస్తే ఏంటి దాని పరిస్థితి? భయముగా. మందలో నుంచి ఎప్పుడైతే గొర్రె తప్పుకుందో దానికి భయముగా బ్రతకవలసి వస్తుంది. అందుకనే ఆయన ఏం చేస్తున్నాడు? గొర్రె కౌంట్ చేసుకున్నాడు. కౌంట్ చేసుకుంటే ఒక గొర్రె తప్పిపోయింది. ఈ గొర్రె ఎందుకు తప్పిపోయింది అని చెప్పి 99 గొర్రెలను అక్కడే ఉంచి తప్పిపోయినటువంటి గొర్రె కోసం ఆయన వెతుకుతూ ఉన్నాడు. 100 గొర్రెల మందాలో నుండి ఒకటి తప్పి ఒంటరి ఒంటరి అయినా ఆ గొర్రెను వెదకే, ఒంటరి అయినా గొర్రెను వెదకే. క్రైస్తవం ఏం చేసిన? ఒంటరి తప్పిపోయినటువంటి గొర్రెను ఎదుగుతాడు. ఎన్ని లక్షణాలు వచ్చినాయి ఇప్పటికి? 5, 6. 1 ముందుగా నడుచు, గొర్రెలక మరి ముందుగా నడుస్తాడు. 2వది పచ్చిక బట్టలో తోలుతున్న ఇవేమి గుర్తుండే, లోపలంతా గుర్తుండదు, మర్చిపోతాను. 3వది శాంతికరమైన జలముల వద్దకు నిన్ను తోలుకుని వెళ్తాడు. తర్వాత విశ్రమ స్థానాన్ని, విశ్రాంతిని నీకు దయచేస్తాడు. తర్వాత తప్పిపోయినటువంటి గొర్రెను వెతికి రక్షిస్తాడు. లోకాశువార్తలో చక్కని వాక్యం రాయబడి ఉంది. లోకాశువార్త 10వ వచనంలో ఏం రాయబడితే, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడమ్మా? మంచి కాపరిగా ఎందుకు వచ్చాడు ఈ లోకంలోనికి? తప్పిపోయినటువంటి దానిని వెతికి రక్షించడం కోసమే మంచి కాపరిగా ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. కాబట్టి వాక్యాన్ని బట్టి చూస్తే మరి మంచి కాపరికి ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి. మంచి కాపరికి లక్షణం ఏంటంటే గొర్రెల కొరకు తన ప్రాణమును దారపోస్తానంటున్నాడు. అది మంచి కాపరి. అదే జీతకాన్ని పెడితే ఏం జరుగుద్ది? గొర్రెల మందను మేపుతూ ఉన్నప్పుడు దాని మీదకి ఒక తోడేలు వచ్చింది అనుకోండి, జీతగాడు ఏమనుకుంటాడు? అసలు ఏమనుకుంటాడు? నాకెందుకు ఈ గొర్రెలు, నాయి కాదు కదా, ఆయనే కదా, ముందు నా ప్రాణాన్ని నేను కాపాడుకుంటాను, పోతే గొర్రె పోతే 2 గొర్రెలు పోతాయి, నాకెందుకు వచ్చిందని జీతగాడు ఏం చేస్తాడమ్మా? తప్పుకొని తన ప్రాణమును కాపాడుకుంటాడు. కానీ ఈయన ఏం చేస్తాడంట? మంచి కాపరికి ఉన్నటువంటి లక్షణం ఏంటంట? తన గొర్రెల కోసము తన ప్రాణమును దారిపోస్తాడంట. ఆయన ఎలుగుబట్టి వచ్చినా, ఇంకోటి వచ్చినా దాని మీద తిరగబడి తన గొర్రెను కాపాడుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభువు తన రక్తమును చిందించి తన గొర్రెలను కాపాడుకున్నాడు. ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేసి తన ప్రజలను కాపాడుకున్నాడని వాక్యం మనకు చక్కగా హెచ్చరిక చేస్తాం. జీతగాడు కేవలం మేపుతాడంతే, అవి మేసినా లేదా కూడా చూడడు, నీరు తాగినా లేదా కూడా వాడు చూడడు. కాబట్టి మంచి కాపరి యొక్క లక్ష్యం ఏంటంటే గొర్రెలను కాపాడుకోవడానికి తనకేం చేశాడమ్మా? తన ప్రాణమును కూడా లెక్క చేయకుండా గొర్రెల మీద శ్రద్ధ వహిస్తాడని వాక్యం మనకి బోధిస్తా ఉంది. ఇంకొక వాక్యం చూడండి,
లక్షణం ఏంటి? ఇంకో లక్షణం, గాయపడినటువంటి వానికి కట్టు కడతాడు. మంచి కాపరి ఏం చేస్తాడమ్మా? గాయపడినటువంటి వానికి కట్టు కడతాడు. ఆ గాయములను మాన్పుతాడంట. ఆ గాయములను మాన్పుతాడు. గాయములైనా తగిలినప్పుడు ఆ గాయములకు కట్టుకట్టి తైలము పూసి కట్టుకట్టి ఆ గాయము నయమైనప్పుడు దానిని మందలో మళ్ళా కలుపుతాడు. ఒకవేళ అది గాయము తగిలి నడవలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దాన్ని ఏం చేస్తాడంట? తన భుజముల మీద ఎక్కించుకుంటాడంట. క్రైస్తలో గాయాలు ఎప్పుడు తగ్గుతాయి? గాయాలు ఎప్పుడు తగ్గుతాయమ్మా? నువ్వు నడవవలసినటువంటి మార్గములో నడవనప్పుడు గాయాలు తగ్గుతాయి. అరే నువ్వు అడ్డు కాదురా, ఇటు వెళ్ళాలని చెప్పి నేను ఇటే వెళ్తానంటే ఆ దారి బాగుండక వాడికి ఏం జరుగుద్ది? ఒక్కొక్కసారి కాపరి కూడా గాయం చేస్తాడంట. ఒక్కొక్కసారి కాపరి కూడా గాయం చేస్తాడంట. మంచి కాపరి ఏం చేస్తాడంట? గాయం చేస్తాడు. ఎలా గాయం చేస్తాడు? గొర్రెలను చక్కగా ఒక దారిలో నడిపిస్తాడు. గొర్రెలను ఒక దారిలో నడిపిస్తాడు. నడిపిస్తున్నప్పుడు అది మాట వినలేదనుకోండి, తన చేతిలో నుండి కర్ర చేత ఏం చేస్తాడు? ఒకటి వేస్తాడు. వేసినప్పుడు ఏ కాలుకో ఎక్కడ తగిలింది అనుకో, అప్పుడు ఏమవుతుంది? గాయం అవుతుంది. గాయం చేశాడు కదా అని వదిలేశాడా? మరలా అతను ఏం చేస్తాడు? అతనే దానికి కట్టు కడతాడు. ఎందుకు కొట్టాడు దానిని? దారి తప్పిందని ఆ దొడ్డు కర్రతో దాన్ని కొట్టి గాయం చేశాడు. కోపంతో కొట్టాడా? ద్వేషంతో కొట్టాడా? అసూయతో కొట్టాడా? ఎందుకు కొట్టాడు? దాని ప్రవర్తన మారటం కోసం కొట్టాడు. గాయం తగిలిన తర్వాత ఆయన కూడా బాధపడుతున్నాడు. నా గొర్రెని నేను కొట్టాను. ఈ కొట్టుట ద్వారా అది ప్రేమపూర్వకంగా కొట్టినటువంటి దెబ్బ. మంచి కాపరి ప్రేమపూర్వకంగా కొడతాడు. ఒక గురువు ఉన్నాడు, ఉపాధ్యాయుడు పిల్లల్ని కొడతాడు. ఏమన్నా కోపం వాడంటే కోపమా? కాదు. గట్టిగానే కొడతాం. వాడంటే మాకు కోపమా? కాదు. ఎందుకు కొడతాం? వాడి భవిష్యత్తు బాగుండాలని చెప్పి వాడిని క్రమశిక్షణలో పెట్టడం కోసం, వాడు దారి తప్పిపోకుండా ఉండడం కోసం వాడిని ఏం చేస్తామమ్మా? అవసరమైతే బెత్తంతో ఒక దెబ్బ వేస్తాం, గట్టిగా అవసరమైతే గట్టిగా శిక్షిస్తాం. ఆ శిక్ష ద్వారా వాడి ప్రవర్తన వాడు మార్చుకుంటాడు. వాడి భవిష్యత్తు బాగుంటుంది. దేవుడు కూడా అంతే. దేవుడు మన ప్రథమ గురువు, మంచి కాపరి, నిన్ను కాపాడేటువంటి వాడు, నిన్ను నడిపించేటువంటి వాడు. ఆయన దుడ్డుకర్ర చేత ఒక్కొక్కసారి నిన్ను కూడా ఆయన గాయపరుస్తూ ఉంటాడని వాక్యం మనకి చక్కగా హెచ్చరిక చేస్తా ఉంది. చాలా లక్షణాలు మనకు చెప్పాం. ఒక్కొక్కసారి ఏంటో తెలుసా? మందలో బలిసినటువంటి గొర్రెలు ఉంటాయంట, కొవ్వు పట్టినటువంటి గొర్రెలు ఉంటాయంట. వాక్యంలో చక్కగా ఎస్కేల్ గ్రంథం 34 అధ్యాయంలో ఉంటుంది ఈ మాటలు. ఏనండి నా యొక్క చూడండి చక్కగా. గొర్రెల మంద అంటే ఏంటి? మనమే. ఈ మందలో కొన్ని బలిసినటువంటి గొర్రెలు ఉంటాయంట, కొన్ని పొగరబోతు గొర్రెలు ఉంటాయంట, కొన్ని కొమ్ములు కలిగినటువంటి గొర్రెలు ఉంటాయి. అవి ఏం చేస్తాయంట? తనలో కొవ్వు పట్టినటువంటి గొర్రెలు, బలిసినటువంటి గొర్రెలు, కొమ్ములు తిరిగినటువంటి గొర్రెలు ఇవేం చేస్తాయంట? వేరే గొర్రెలని పొడుస్తూ ఉంటాయంట. అంటే మంద చక్కగా ఉన్నప్పుడు, చక్కగా ఒక గొర్రె అర్థం చేసుకొని మందలో చక్కగా శాంతి సమాధానంతో ఉన్నప్పుడు ఈ గొర్రెలు ఏం చేస్తాయంట? అలజడి లేపుతాయంట, గొడవలు లేపుతాయి. ఇది వెళ్ళి దాన్ని పొడుస్తుంది. పొడిసినప్పుడు ఆ గొర్రె ఊరుకుంటుందా? ఊరుకోదు. కాబట్టి బలమైనటువంటి గొర్రెలు, గ్రంథంలో ఏముందంటే కొవ్వినటువంటి గొర్రెలను, కొవ్వు పట్టి అదుపు తప్పి ఉన్నటువంటి గొర్రెలకు దేవుడు ప్రత్యేకమైన ఒక మేత వేస్తాడంట. ఒక మేత పెడతాడంట. ఏం మేత అంటే అది శిక్ష అనేటువంటి మేత వేస్తాడంట. శిక్ష అనేటువంటి మేతని వేస్తాడు. ఆ శిక్ష అనేటువంటి మేత వేసినప్పుడు ఏం జరుగుద్దంట? గొర్రెలు ఆ మందలో నుంచి బయటకు వచ్చేస్తాయి. గేదె మాట అంటలేదనుకోండి, ఏం చేస్తారు? కొడతావు. ఇంకా మెడకి కాలికి గుదిబండి వేస్తాం. అప్పుడు అది కంట్రోల్ ఉంటుందా? ఉంటుంది. పొగరబోతు అంబోతులకి ఏం చేస్తారు? ముక్కు కుట్టేసి వెనకలాకి కడతారు. ఆగుద్దా కదా? ఆగుద్ది. అలాగే మంచి కాపర్ ఏం చేస్తాడంట? కొవ్వు పట్టినటువంటి గొర్రెలను,
బలమైనటువంటి గొర్రెలను కొమ్ములతో విసిరిలిసిరేటువంటి ఆ గొర్రెలన్నిటికీ కూడా శిక్ష అనేటువంటి మేతనేస్తాడంట. మేత పెట్టి మందల నుంచి పక్కకు తప్పిస్తాడంట. మందల నుంచి పక్కకు తప్పిస్తాడు. వాక్యంలో చక్కగా మనకి వ్రాయబడింది. కాపరిని లెక్క చేయనటువంటి గొర్రెలు కదా వస్తుంది. కాపరి అంటే ఎవరు? సంఘ కాపరి ఎవరు? విచారణ కాపరి ఎవరు? డైసిస్ కాపరి ఎవరు? ప్రపంచ కాపరి ఎవరు? పోపు గారు. వీళ్ళందరూ కాపర్లే. కాపరిని లెక్క చేయనటువంటి గొర్రెలకు మంచి కాపరి లక్షణం ఉంటుంది. కాపరికి వ్యతిరేకముగా ఉండేటువంటి గొర్రెలు, కాపరిని లెక్క చేయనటువంటి గొర్రెలను ఆయన ఏం చేస్తాడంట, గుదిబండ లాంటిది మేత, శిక్ష అనేటువంటి మేతనేసి దానిని మందల నుంచి ఏం చేస్తాడంట, పక్కకి తప్పిస్తాడంట. అది మాట వినేవారు. చూసారా దేవుడు మంచి కాపరికి ఉన్నటువంటి లక్షణాలు. ఈ గొర్రెను, కొవ్విన గొర్రెను, ఈ గొర్రెను బట్టి మందంతా కూడా పడవకూడదు. అది మంచి కాపరి యొక్క లక్షణం. ఇంకోటి చూసినట్లయితే, నా గొర్రెలు నా స్వరమును ఆలకించు. ఏంటంటే, నా గొర్రెలు నా స్వరమును ఆలకించు. ఎలా ఆలకిస్తాయి అంటే, ప్రతి గొర్రెకు కాపరికి ఒక సంబంధం ఉంది. ప్రతి గొర్రెకు కాపరికి సంబంధం ఉండాలి. స్వరాన్ని గుర్తుపడతాయంట. ఇప్పుడు నేను మైకులో చెబుతూ ఉన్నాను కదా, ఇంటి దగ్గర ఉన్నటువంటి వారు ఎవరు వాక్యం చెబుతున్నారో చెప్పగలరా? చెప్తారా? ఎలా చెప్తారా? వాళ్ళు చూడలేదు కదా. స్వరం వాళ్ళకేం తెలుసు? స్వరం వాళ్ళకేం తెలుసు? నా స్వరంతో అంతకుముందు వాళ్ళకి పరిచయం ఉంది. అందువలన అక్కడ నేను ఎవరు మాట్లాడుతున్నారనేది వాళ్ళు అక్కడుండి మాస్టర్ మాట్లాడుతున్నారు. నేను తప్పుకొని రవిమేషాన్ని ఎక్కించాను అనుకోండి, మాట్లాడుతూ ఉంటే ఎవరు మాట్లాడుతున్నారో చెప్పగలుగుతారు. ఎందువలన ఆయన స్వరముతో వాళ్ళకి పరిచయం ఉంది కాబట్టి. ఆయన తప్పించి ఫాదర్ గారిని ఎక్కించాను. ఇక్కడ ఫాదర్ గారు మాట్లాడుతున్నారు. ఆ స్వరమని ఇదేంటి ఫాదర్ గారు చెప్తున్నట్టున్నారే అంటారు. ఎందువలన అన్నారు? ఆయన స్వరము. వీళ్ళ ముగ్గురు కాకుండా బయట నుంచి ఎవరన్నా ఒక వ్యక్తిని తీసుకొచ్చి చెప్పినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? ఎవరో చెప్తున్నారు, ఎవరో. ఎందుకని? ఈయన స్వరము వారికి పరిచయం లేదు. అందుకనే ఇక్కడ ఏమంటే, మంచి కాపరి యొక్క లక్షణం ఏంటంటే, నా గొర్రెలు నా స్వరమును ఆలకిస్తాయి. నా గొర్రెలు నా స్వరమును ఆలకిస్తాయి. ఎందుకంటే ప్రభువుతో నువ్వు కాపరి ఉన్నాడు, మంద వెళ్తా ఉన్నప్పుడు ఆ గొర్రెలను దారి తప్పించాలి పక్కకి. నువ్వేదన్నా మాట్లాడితే తప్పుకుంటాయమ్మా, నువ్వేదన్నా అన్నామనుకు తప్పుకుంటాయా? తప్పుకో. మనం వెళ్తాం కూడా, రోజు బండి మీద వెళ్తా ఉంటాం కదా, గొర్రెల మంది వస్తుంది. హార్న్ కొట్టినా తప్పుకోవు, ఏం చేసినా తప్పుకోవు. మనం హార్న్ కొడతా ఉండగా ఆ కాపరి ఏమంటాడంటే, ఏదో చిన్న శబ్దం చేస్తాడు, అని ఏదో శబ్దం చేస్తాడు, వెంటనే దారిస్తాయి. అంటే ఆ కాపరి యొక్క స్వరము ఆ గొర్రెలకు పరిచయం ఉంది కాబట్టి, నా కాపరి నన్ను పిలుస్తూ ఉన్నాడు అని వెంటనే అవి ఏం చేస్తాయంట, కాపరి స్వరాన్ని గుర్తుపడతాయి. మగ్దలేనా మరియా, యేసుప్రభు అంటాడు, లేచిన తర్వాత, ఉత్థానుడైన తర్వాత, మరియా మరియా అనగానే నా ప్రభువు అని వెంటనే ప్రభువుని తాకటానికి ప్రయత్నం చేసింది. ఎలా గుర్తుపెట్టింది ప్రభుని? స్వరము. ఎందుకు గుర్తుపట్టింది? ఆమెకేం తెలుసు? మగ్దలేనా మరియా ప్రభువుతో సంబంధం కలిగింది. ఆయన స్వరము ఆమెకు తెలుసు. ఇంతకుముందు ప్రభు దగ్గరికి వచ్చింది, ప్రభుతో మాట్లాడింది, ప్రభు దగ్గర ప్రార్థన చేయించుకుంది, ప్రభు యొక్క స్వరం ఆమెకు తెలుసు. అందుకనే మరియా మరియా అనగానే, అయా నా ప్రభువా అని వెంటనే స్వరాన్ని గుర్తుపట్టింది. సమూయేలు ప్రవక్తను మనం చూసుకున్నట్లయితే, చిన్న బాలుడుగా ఉన్నప్పుడు దేవాలయంలో పడుకున్నప్పుడు వచ్చి పిలుస్తాడు కదా దేవుడు. ఏమని పిలిచాడు? సమూయేలు సమూయేలు అని పిలిచాడు. లేచి ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఏలీ ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నన్ను పిలిచారా అన్నాడు. ఈయన పిలవలేదు, అసలు ఈయన పిలవలా. ఎట్లా వచ్చాడు? సరే నేను పిలవలేదురా, నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు. మళ్ళీ వెళ్ళి పీట ముందు దేవాలయంలో పడుకొని ఉన్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత సమూయేలు సమూయేలు అని పిలుపుడు. మళ్ళీ లేచి, అయ్యా పిలిచారా అని మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. మళ్ళీ వినపడింది, దానికి పిలుపు వినపడింది.
అయితే దేవుడు వీడితో మాట్లాడుతున్నాడు. చిన్న బాలుడు కదా, సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్వరాన్ని గుర్తించలేకపోయాడు. కాబట్టి ఈసారి నీకు పిలుపు వస్తే ఏం చేయాలి? చిత్తము ప్రభు అనమని చెప్పాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు కదా ఆ స్వరము. కాబట్టి ఈసారి మళ్ళా సమూయేలు పిలుపు వచ్చినప్పుడు చిత్తము ప్రభు అన్నాడు. అంటే దేవుని స్వరముతో నీకు సంబంధం లేకపోతే నువ్వు గుర్తుపట్టలేవు. అందుకనే ఆయన ఏమంటాడు, నా మందలో ఉన్నటువంటి గొర్రెలన్నీ కూడా నా స్వరాన్ని ఆలకిస్తున్నాయా? ఇప్పుడు మన మందలో ఉన్న గొర్రెలు ఆలకిస్తున్నాయా? మైక్ ద్వారా ఆలకిస్తున్నాయి, అవునా? కాబట్టి నా గొర్రెలు నా స్వరమును ఆలకించమని ప్రభు మంచి కాపరి యొక్క లక్షణం అది. ఇంకొక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. వింటారా? వెళ్ళిపోతారా? అదేనా? నా గొర్రెలు నన్ను ఎరుగును, నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు ఏమేమి ఉన్నాయన్నీ నాకు తెలుసు. నా గొర్రె ఏదేదో నాకు తెలుసు. ఒక మీటింగ్కి వెళ్ళామనుకోండి, ప్యారిష్ మొత్తం అక్కడికి వస్తుంది. స్టేజ్ మీద ఉండి అలా చూసామనుకోండి, పురుషోత్తపట్నం గొర్రెలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఎవరికి తెలుసు? నాకేం తెలుసు. నేను కాపరిని కాబట్టి ఇది నా గొర్రె, ఇది నా గొర్రె, ఇది నా గొర్రె, నా గొర్రె. మీకు కూడా నేను తెలుసు కదా, మా కాపరి అని మీరు గుర్తుపడతారు. అదే గుణదలు వెళ్ళిపోయామన్నాడు తిరణాలకి. అక్కడ ఒక ఆయన స్టేజ్ మీద మాట్లాడుతున్నాడు. ఈ గొర్రెలు తెలుసా ఆయనకి? ఈ గొర్రెలకు ఆయన తెలుసా? తెలియదు. అందుకని మంచి కాపరి యొక్క లక్షణం ఏంటి తెలుసా? నా గొర్రెలు నన్ను ఎరుగును, నేను నా గొర్రెలను తెలుసు. ప్రతి గొర్రె కూడా ఆయనకి తెలుసు. మందలం అన్నాడు. ఇక్కడ ఏం జరిగిందంటే ఒక చోట కాళ్ళు మూసుకుని కాపరి గొర్రెలను తోలుకెళ్తున్నాడు. ముగిస్తాను. కాపరి గొర్రెలను తోలుకెళ్తున్నాడు. కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక గొర్రె నడవలేకపోతా ఉంది. దగ్గరికి వెళ్ళాడు, చూశాడు, కాలు బాగాలేదు, నడవలేకపోతాడు. దాని తల మీద చేసి చక్కగా నెమిరి దాన్ని బుజ్జగించి వదిలాడు. అయినప్పటికీ కూడా అది నడవలేకపోతాను. అప్పుడు ఏం చేశాడంటే ఆ గొర్రెను తీసుకుని భుజాలను తీసుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇదంతా కూడా ఎవరు చూస్తున్నారంటే పంది పిల్ల ఒకటి చూస్తుంది. అక్కడ ఏం చూస్తుంది? పంది పిల్ల చూస్తుంది. అయ్యో, ఇలా నన్ను భుజాల మీద ఎక్కించుకున్నటువంటి వారు ఎవరో కూడా లేరు, నన్ను తల మీద చక్కగా నెమిరినటువంటి వారు కూడా ఎవరూ లేరు, నన్ను తీసుకుని చక్కగా చంటలో పెట్టుకుని నాకు దెబ్బ తగిలితే చక్కగా తీసుకునేలా నెమిరినటువంటి కూడా ఎవరు లేరు. అబ్బా, ఆ గొర్రె పిల్ల ఎంత ఆనందం పొందుతూ ఉంది, ఆ ఆనందం నాకు కూడా ఉంటే బాగుండు, ఎలా అని ఆలోచన చేసింది. ఆ ఆనందాన్ని పొందాలనుకుంది. అనుకుని అది ఏం చేసిందో తెలుసా? ఒక ప్లాన్ చేసి ఊర్లోకి వెళ్ళింది. ఒక గొర్రె తోలుని తెచ్చుకుని కప్పేసుకున్నప్పుడు ఎలా ఉంది? అది గొర్రెలాగా ఉంది. గబగబా వచ్చి మందలో దూరేసి ఇప్పుడు అది మనసులో ఏమనుకుంటుంది? నన్నందరూ కూడా గొర్రె అనుకుంటున్నారు, అనుకుని లోపల ఆనందపడిపోతా ఉంది. ఇప్పుడు దాని ప్లాన్ ఏంటి? ఆయన ఎత్తుకోవాలి, బుజ్జగించాలి, నీళ్లు పట్టించాలి, కుంటినట్టుండి దాన్ని నెమరాలి, ఇవన్నీ సేవలు చేయించుకోవాలి, ఆ ఆనందాన్ని పొందాలి. మంచిదే, ఆనందం పొందాలి. కానీ ఇది గొర్రె కాదు కదా. కాబట్టి ఏం చేస్తుంది? గొర్రె వేషం వేసుకుని అందులోకి వచ్చి దీన్ని ప్లాన్ చేస్తుంది. లోపల ఎలా కుంటుతా నడవాలా, పడిపోవాలా, అప్పుడు యజమానుడు వస్తాడు, కాపరి వస్తాడు కదా అన్న ప్లాన్ చేస్తా కొంచెం దూరం వెళ్ళగానే నీళ్ల గుంటలు వచ్చినాయి, చిన్న గుంటలు వచ్చినాయి. గొర్రెల మంద నడుస్తుంది కదా, ఈ గొర్రెల మంద ఏం చేసిందమ్మా? గొర్రెలు నీళ్ళలో దిగి అవతలకి వెళ్తాయా? ఏం చేస్తాయి గొర్రెలు? ఈ గొర్రెలు అక్కడ ఉన్నప్పుడు ఆ నీళ్ళు అవన్నీ ఉంటాయి, ఇటు పక్క తప్పుకుని వెళ్ళిపోతుంది. ఇదనుకుంటుంది, ఇదేంటి నీళ్లుంటే చక్కగా అందులోంచి వెళ్ళకోకుండా పక్కగా తప్పి వెళ్తే పెచ్చ ముఖాలు అనుకుంటుంది.
ఈ గొర్రెలన్నీ కూడా చక్కగా పక్క తప్పుకుని వెళ్ళిపోతే ఇదేం చేసిన నీళ్ళలో దిక్కుంటా పైకి ఎక్కింది. అప్పుడు గొర్రెలు అనుకుంటున్నాయంట, ఇది గొర్రెనా, మన జాతిదేనా, నీళ్ళలో దిగి బురదలో దిగి పైకి ఎక్కుతుంది ఏంటిది అని వీటికి డౌట్ వచ్చింది. గొర్రె మనకెందుకులే, కాపరి ఉన్నాడు కదా, కాపరి చూసుకుంటాడు అని చెప్పి అవి నడుచుకుంటా వెళ్ళాలి. కొంత దూరం వెళ్ళిన తర్వాత పెద్ద బురద గుంట కనపడేసరికి గొర్రెలు అక్కడికి వెళ్ళి ఒక్కొక్క గొర్రె దూకి అవతలకి వెళ్ళిపోతుంది, ఒక్కొక్క గొర్రె దూకి అవతలకి వెళ్ళిపోతుంది. ఇదేం చేస్తుంది తెలుసా, ఏం చేస్తుంది, ఒక్కసారికి బురద గుంటలో పడి చక్కగా జలకాలాడుతుంది. గొర్రెలన్నీ కూడా వెళ్ళిపోయింది, ఇది జలకాలాడుతుంది. ఇప్పుడు ఈ జలకాలాడేటువంటి ఈ సమయంలో అవి ఉతికెళ్ళిపోయినాయి కదా, వెళ్ళిపోతున్నాయి. కాపరి కూడా వెళ్ళిపోయాడు, ముందు నడుస్తాడు కదా, కాపరిని బట్టి అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయే టైంలో ఉరుములు మెరుపులతో వాతావరణంతో మారిపోయి వర్షం వచ్చేటువంటి స్థితి ఏర్పడిపోయింది. ఉరుములు మెరుపులు, ఈ లోపు కాపరి ఏం చేస్తున్నాడంటే తుఫాను వచ్చేస్తుంది అని గొర్రెలన్నింటినీ కూడా భద్రమైనటువంటి స్థలములను తీసుకెళ్ళిపోయి చక్కగా గేట్ వేసేసి తలుపులన్నీ బిగించేసి చలి కానీ వాన కానీ ఆ యొక్క ఏది కూడా దానికి తగలకుండా మందనంతా కూడా లోపలికి పెట్టేసి తలుపేశాడు. ఇది జలకాలాడింది కదా, ఈలోపు తుఫాను వస్తుంది కదా, గబగబా లేచి నేను కూడా ఆటల్లో కలిసి వెళ్ళిపోతానని చెప్పి గబగబా వచ్చేసరికి ఇక్కడ ఏమైపోయిందమ్మా, తలుపు వేసాడు. అంటే గొర్రెల దొడ్డులోనికి వెళ్ళేటప్పుడు నా గొర్రె వచ్చిందా రాలేదా, నా గొర్రె వచ్చిందా రాలేదా, ఈ గొర్రె వచ్చిందా రాలేదా, మచ్చల గొర్రె వచ్చిందా రాలేదా, కాళ్ళు లావు గొర్రె వచ్చిందా రాలేదా, మన పేర్లు పెడతాం కదా మనం, కొమ్ములు వచ్చిందా లేదా, ఇలా పేర్లు పెట్టుకుంటా అన్నిటిని ప్రతి గొర్రెను కూడా పేరు పెట్టి పిలుస్తాడంట. ప్రతి గొర్రెను కూడా పేరు పెట్టి పిలుస్తాడంట. కాబట్టి ఇప్పుడు పేరు పెట్టి పిలుచుకున్న గొర్రెలన్నీ కూడా లెక్క పెట్టుకుంటే గొర్రెల మందలకు ఎన్ని వచ్చేసినాయమా, 100 గొర్రెలు వచ్చేసినాయి. తాళం వేసేసాడు, లోపల వెళ్ళిపోయాడు. గొర్రెలను భద్రంగా కాపాడుతుంది. ఇప్పుడు ఏదొచ్చింది, పంది గొర్రె వచ్చింది. ఏమొచ్చింది, పంది గొర్రె వచ్చి తలుపు కొడుతుంది. ఎవరు, నేను గొర్రెని, నీ మందలో ఉన్నటువంటి గొర్రెని అంటాడు. అప్పుడు ఆయన అంటాడు లోపల నుండి, నా మందలో ఉండవలసినటువంటి గొర్రెలన్నీ కూడా వచ్చేసినాయి, నువ్వెవరో నాకు తెలియదు. క్రైస్తలో దీనికి అవకాశం దొరికిందా, దొరకదు. వేషం వేసుకున్నంత మాత్రాన అది కాపరికి తెలియకుండా ఉండదు. తెల్లని వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన కాపరికి తెలియదా, తెలుసు. నీ హృదయంతరంగాలను ఆయన పరిశీలన చేస్తాను. కాబట్టి మంచి కాపరికున్న లక్షణం ఏంటంటే, నా గొర్రెలు నన్ను ఎరుగును, నేను నా గొర్రెలను ఎరుగుదు. గొర్రెలకు నేను తెలుసు, నాకు గొర్రెలు కూడా తెలుసు అని చెప్పి ప్రభు మనకి ఈ యొక్క నేనే మంచి కాపరినని చక్కగా మనకి తెలియజేస్తాం. ఇంకా బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. ఆయన మంచి కాపరి అవటానికి చాలా లక్షణాలు ఉన్నాయి. కొన్నింటిని మాత్రమే మనం ఇప్పుడు ఊరికే పైన మనం ధ్యానం చేస్తాం. కాబట్టి ఒక్కొక్క దానిని ఒక్కొక్క రాత్రి మనం ధ్యానం చేస్తాం. అంత సబ్జెక్టు యేసు ప్రభు మంచి కాపరి అవటానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు, నీకు మంచి కాపరి. ఈరోజు వాక్యం చెప్తున్నాడు, నీకు మంచి కాపరి, నీ కుటుంబానికి మంచి కాపరి, నీ కుటుంబానికి మంచి కాపరి, నీ సంఘానికి మంచి కాపరిగా ఆయన ఉంటానంట. అందుకంటున్నాడు, నేను మంచి కాపరిని, నా మందలో ఉండాలి. మంద నుంచి నువ్వు తప్పుకుంటే నీకు శ్రమలే, మంద నుంచి తప్పుకుంటే నీకు కష్టాలే. కాబట్టి ప్రభు యొక్క కాపరత్వంలో మనందరము జీవించి ప్రభు యొక్క దీవెనలు పొందాలని ఈరోజు ప్రభు తన వాక్కు ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.